మేము ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా దాసిపెట్టలేదు. బంగారం రేటేమో బగ్గుమంటా ఉంది. మేమసలు బంగారం కొనాలనే ఆశనే అడియాసలయిపోయినాయి. ఇంక మేమేం బంగారం కొంటాము అని బాధపడుతూ కూర్చుంటున్నారా? ఎంత బంగారం వాల్యూ పెరిగినా దాని వాల్యూ తగ్గట్టు మనం సేవ్ చేసుకొని బంగారం కొంటానే ఉందాం. ఇన్ కేస్ మన దగ్గర 1 గ్రామ్ బంగారం ఉందనుకోండి, బంగారం ధర పెరిగితే మన దగ్గరున్నే బంగారం ధర పెరిగినట్టే గదా! ఆనందిద్దామబ్బా! దేనైనా కూడా పాజిటివ్‌గా తీసుకోవడము మన యొక్క ఆడవాళ్ళ యొక్క గొప్పతనం అంటాను నేను. సో, మనము అక్షయ తృతీయ ఆల్మోస్ట్ ఒక 75 రోజులు ఏప్రిల్ 30 అక్షయ తృతీయ ఉంది గదా! సో, అక్షయ తృతీయకి ఇప్పటి వరకు నా దగ్గర ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా సేవింగ్స్ లేదు అనేటువంటి మన వాళ్ళందరం కూడా ఈ ట్రిప్స్ ఒక 3 రకాల సేవింగ్స్ అయితే చెప్తాను. ఓ లక్షల వేలు ఏం అవసరం లేదు. జాబ్ చేస్తా ఉండి, ఏదన్నా డైలీ వైజ్ వర్క్ చేస్తా ఉండి, వారం జీతం రానివ్వండి, హౌస్ వైఫ్స్‌గా ఇంట్లో ఉండేవాళ్ళమైనా మనం రూపాయి సేవ్ చేసి పెట్టుకుంటాం కదా! మన వేస్ట్ ఖర్చులో మిగిలిపెట్టైనా కూడా ఈ మూడిట్లో ఏదో ఒక ప్లాన్ మనమైతే అదేనండి సేవింగ్ ఛాలెంజ్‌గా తీసుకొని 70 రోజుల్లో ఎంత తక్కువలో తక్కువైనా 1 గ్రామ్ బంగారము, 3/4 గ్రామ్ బంగారము లేదా ఇంకా ఎక్కువ బంగారమైనా కొనేసుకుందాము. దానికోసం మనకు కావాల్సిన ఒక డెడికేషన్ అనమాట. మనమైతే ఖచ్చితంగా బంగారం కొనాలి. అది అక్షయ తృతీయ కొన్నాము అంటే క్షేమ కాదంట. అంటే మనం బంగారం కొంటూనే ఉండొచ్చు. రేట్లదేముందండి, ఈరోజు ఉంటాయి రేపు పోతాయి. సో, బంగారు రేటు పెరగచ్చు, తగ్గచ్చు అన్నట్టు కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు అంటున్నారు. మేబీ మనకి అదృష్టం బావుంటే ఏప్రిల్‌లో కాస్ట్ కూడా తగ్గొచ్చనమాట. సో, అందుకోసం కీడించి మేలించడం అన్నట్టు రూ. 1 ఎక్కువగానే దాసిపెట్టుకొని ఆ టైంకి తగ్గిందనుకోండి, 1 గ్రామ్ అనుకునే వాళ్ళం 1.5 గ్రాము, 2 గ్రాములు కొనేసుకుందాం. తగ్గలేదు ఓకే. బంగారు రేటు ఎంత పెరిగినా మనం కొనేటువంటి బంగారానికి వాల్యూ పెరిగినట్టే కదా అనుకొని మనమైతే బంగారాన్ని కొనుక్కుందాం. ఖచ్చితంగా అంతో ఇంతో ఎంత తక్కువన్నా కనీసం ఒక 100 మిల్లీగ్రామ్ గోల్డ్ కాయిన్ అన్నా కొనిపెట్టుకుందాము. ఈరోజు కొనేటువంటి బంగారము రేపట్లో మనకి అత్యవసరానికి పనికొస్తుంది. ఆపత్కాలంలో మనల్ని ఆదుకుంటుంది. ఇంకొకరి దగ్గర చేయి జాపాల్సిన అవసరం లేకుండా చేస్తుంది అనే ఉద్దేశంతోనే మన పూర్వకాలం నుంచి మన పెద్దోళ్ళ ఆడపిల్లలకి ఆ యొక్క బంగారు రూపంలో కానుకలు, కట్నాలు ఇచ్చేవాళ్ళనమాట. సో, మనము ఇంకా ఆలస్యం చేయకుండా ఎలాంటి సేవింగ్ ఛాలెంజెస్ తీసుకున్నాము అంటే బంగారాన్ని ఈజీగా కొనియొచ్చు అన్నట్టు ఇక్కడ 3 రకాల సేవింగ్ ఛాలెంజెస్ చెప్తాను అన్నాను కదా! ఒకటి రెగ్యులర్‌గా సేవింగ్ చేసేవాళ్ళు టఫీగా పోతా ఉంటారు. ఇంకొకళ్ళొచ్చి లాటరీ డిప్‌లా పెట్టుకోండి. ఇంట్లో ఎంతమంది ఉంటే హస్బెండ్ అండ్ వైఫ్ కానీ, పిల్లలు కావచ్చు, తమాషాగా చిన్న డిప్పులా పెట్టేసుకొని దాంట్లో స్లిప్పులు తీసి ఎవరు స్లిప్ తీస్తారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వేయించాననమాట. ఇందులో కూడా ఓన్ అమౌంట్ అయితే ఏం లేదండి. మన బడ్జెట్‌లోనే అమౌంట్ అయితే చెప్పా. ఇంకొకటైతే మ్యాజికల్ క్యాలెండర్ టైప్‌లో ఉంటుంది. నేను ఒక రకంగా ప్రిపేర్ చేశాను. అది మీకు యూజ్ అయితే దాన్ని ఫాలో అవ్వండి. లేని పక్షంలో మీకు నచ్చినట్టు మీరు ప్రిపేర్ చేసేసుకొని ఎన్ని గ్రామ్స్ బంగారం సేవ్ చేసుకోవాలనుకుంటారు మన యొక్క స్తోమతను పట్టించి 100 మిల్లీగ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ వరకు కూడా ఒక 70 రోజుల్లో మనం ఎంత కుదిరితే అంత సేవ్ చేసుకొని అక్షయ తృతీయకైతే లక్షణంగా బంగారంతో అది కాసు కావచ్చు, రూపు కావచ్చు, ఆర్నమెంట్ కావచ్చు, మనమైతే అక్షయ తృతీయని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మనం ఆలస్యం చేయకుండా సేవింగ్ ఛాలెంజెస్లోకి వెళ్ళిపోదామా. నేనైతే నోట్ రూపంలో క్లియర్గా 1 బై 1 అయితే రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వచ్చేసింది అన్నట్టు ఒక చిన్న మాట. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోతున్నారబ్బా. లైక్ ఇచ్చేసి వీడియోని కంటిన్యూ చేసేసుకుందామా. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుండే మన కొత్త సబ్స్క్రైబర్స్ కానీ యాడ్ అయ్యారు కదా, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీరు మొన్న తరుగుకులు లేకుండా వీడియో పెడితేను పెద్దగా లైక్స్ అయితే ఏం రాలేదు. సో, ఇంకేదన్నా అంటే సేవింగ్ నెక్స్ట్ అక్కడ స్కీమ్స్ గురించి చెప్దామనుకున్నాను. నాకు మంచిగా లైక్స్ వస్తే ఫర్దర్గా అప్లోడ్ చేద్దామనే ఉద్దేశం దాన్ని స్టాప్ చేసి సేవింగ్ ఛాలెంజ్ దట్టు మనకి 70 రోజులు అక్షయ తృతీయ ఉంది కదా. సో, మనమైతే కొన్ని రకాల ఆర్నమెంట్ షాపింగ్ కూడా చేస్తున్నాను. ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. కొంచెం చిన్నగా హెల్త్ అప్సెట్ అయింది, గొంతు సరిగా రాలా, అయినా కానీ వీడియో పెడదామనే ఉద్దేశంతోనే షేర్ చేస్తున్నాను. వాయిస్ అటు ఇటు ఉంటే అడ్జస్ట్ చేసేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసిండబ్బా. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనిని. ఇవాళ మనం అక్షయ తృతీయ కోసమని గోల్డ్ అండ్ మనీ సేవింగ్ ఛాలెంజ్గా తీసుకొని మనము ఆల్మోస్ట్ అదొక 3 మెథడ్స్ ఆఫ్ మనీ సేవింగ్ ఛాలెంజెస్ అయితే పెట్టుకున్నాము. మనకి ఇంకా అక్షయ తృతీయకి ఇవాళ ఫిబ్రవరి 13 కదా, ఆల్మోస్ట్ 75 డేస్ దాకా ఉంది. సో, 2-3 రోజులు నా వీడియోని మీకు పీక్ రీచ్ అయ్యే లోపల 2-3 రోజులు పట్టొచ్చని
ఒక 70 డేస్‌గా మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే నేను మీతో ప్లాన్ చేసుకున్నాను. అందులో 3 రకాల మెథడ్స్. ఫస్ట్ వన్ వచ్చి రెగ్యులర్ మెథడ్ అనమాట. సో, రెగ్యులర్ మెథడ్ ఏంటి అంటే బేసిక్‌గా మనకి రూ. 100 ఒక రూ. 100 ఉందనుకోండి. రూ. 100తో 70 రోజులు అంటే డైలీ ఒక రూ. 100 సేవ్ చేసుకుంటా వచ్చాము అనుకోండి. సో, రూ. 100 లెక్కన 70 రోజులు వేసాము అనుకోండి. మనకి రూ. 7,000 అవుద్ది. సో, మనము అనుకున్నట్టు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఈవాళ గోల్డ్ ప్రైస్ వచ్చి రూ. 7,980 ఉంది. సో, మనకి ఇంకొక రూ. 1,000 యాడ్ చేసుకున్నాము అనుకోండి. 1 గ్రామ్ గోల్డ్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. డైలీ ఒక రూ. 100 రెగ్యులర్గా ఎత్తి పక్కన పెడతా ఉన్నాము అంటే. అటు కాదు, రూ. 150 లెక్కన నేను సేవ్ చేస్తాను డైలీ అన్నారనుకోండి. 150 డైలీ రూ. 150 లెక్కన సేవ్ చేసుకుంటా వెళ్ళాము అనుకోండి. ఆల్మోస్ట్ వాళ్ళు 10,500 వస్తుందండి. రూ. 8,000 గ్రామ్ అనుకున్నా కూడా ఇంకొక 2,500తో మనం గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు, లేదా సిల్వర్ అయినా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకోండి, ఒక గోల్డ్ కాయిన్, కొన్ని సిల్వర్ కాయిన్స్ అంటే రిమైనింగ్ చేంజ్తో ఇవాళ గోల్డ్ ప్రైజు 7,980 ఉంటే సిల్వర్ ప్రైస్ వచ్చి రూ. 107 ఉందండి ఒక గ్రాము. సో, సిల్వర్ కూడా బాగా పెరుగుతూనే ఉంది కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ రెండింటిని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఒక రూ. 150 లెక్కన సేవ్ చేస్తూ వచ్చాము అంటే. కాదు నేను రూ. 200 లెక్కన సేవ్ చేస్తాను, అట్ట కాదు నేను రూ. 120 లెక్కనే సేవ్ చేస్తాను అనుకున్నారనుకోండి. నాకు ఒక గ్రామే చాలు అని ఒక 120 డైలీ ఒక రూ. 120 మనం సేవ్ చేస్తూ వచ్చాము. సో, ఈ సేవ్ చేస్తూ వస్తే ఎంత అవుతుందంటే 8,400. ఇక్కడ ఇంకొక విషయము, మేము రెగ్యులర్గా చేతిలో చేంజ్ పెట్టుకొని సేవ్ చేయలేము అన్నారనుకోండి. మనకు ఒక సేవింగ్ అకౌంట్ అంటే ఒక్కొక్క వ్యక్తికి 2, 3 అకౌంట్లు ఉంటాయి. సో, ఏదో ఒక అకౌంట్కి మన ఫోన్లో నుంచి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ అంటే మన అకౌంట్స్లో నుంచి ట్రాన్స్ఫర్ కొట్టేయడం కానీ, లేదా వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఏదన్నా ఒక చిన్న డబ్బా లాంటిది, హుండీ లాంటిది పెట్టేసుకొని ఇలా హుండీల్లో వేసుకుంటా రావడం కానీ, ప్రతిరోజు అమౌంట్ సేవ్ చేయడం కానీ చేయాలన్నమాట. ఇలా చేసామంటేనే మనం రెగ్యులర్ సేవింగ్ మెథడ్లో ఒక డెడికేషన్గా మార్నింగ్ స్నానం చేసి దేవుని దండం పెట్టేటప్పుడు కానీ, లేదా ఈవినింగ్స్ కానీ, ఆఫ్టర్నూన్స్ కానీ ఏదో ఒక టైం పెట్టుకొని ఈవినింగ్ డబ్బులు వచ్చినా కూడా ఇట్లా తీసుకెళ్ళి వేస్తూ ఉన్నాము అంటే మనమైతే అనుకున్న టార్గెట్ అంటే 7,000 కావచ్చు, 10,500 కావచ్చు, 8,500 కావచ్చు, ఇంకా కొంచెం ఎక్కువ కూడా. 1 గ్రాముకి నేను చెప్పా, మీరు దాదాపు 1 గ్రాము నెక్స్ట్ సిల్వర్కి ప్లాన్ చేశారు, లేదా 1 గ్రామే ప్లాన్ చేశారు, లేదా 2 గ్రాములు, 3 గ్రాములు, 4 గ్రాములైనా రెగ్యులర్గా చేసేవాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డైలీ సంపాదనని కాదు, వారం వచ్చే వాళ్ళు కూడా కౌంట్ చేసుకుని వారానికి ఎంత అవుతుంది అనేసి మనం వేసుకుంటా రావచ్చు అనమాట. ఇది రెగ్యులర్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చి ఇది లాటరీ డిప్ అంటాను నేను. మ్యాజికల్ అంటే ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట. ఒక డిబ్బీలో మనము లాటరీ లాగా ఈ విధంగా రాసి పెట్టుకోవాలన్నమాట. సో, నెంబర్స్ రాసి పెట్టేసుకొని ఇక్కడ ఏమంటే ఒక 15 డేస్కి రూ. 50 అనమాట. అంటే రూ. 50 15 డేస్, రూ. 100 15 డేస్, రూ. 150 15 డేస్, రూ. 200 15 డేస్, రూ. 250 వచ్చి 10 డేస్. అంటే ఆల్మోస్ట్ ఇవంతా ఇలా లాటరీ డిప్ లాగా మనం రాసి పెట్టేసుకొని, సో, మనము ఒక షేక్ చేసి పొద్దున్నే ఇంట్లో ఫ్యామిలీ మొత్తాన్ని ఇన్వాల్వ్ చేయొచ్చు. ఇదొక గేమ్ లెక్కన ఆడొచ్చు అనమాట. సో, మన దగ్గర మినిమం అమౌంట్ అట్లీస్ట్ ఫైనల్ వచ్చి రూ. 250 వేసిన అనమాట. రూ. 250 నుంచి రూ. 50 దాకా ఎంత వస్తే అంత 70 రోజులకి మనం రాసి పెట్టుకుంటాము. ఈ స్లిప్లు ఈ విధంగా రాసి పెట్టేసుకొని మనము ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఏ రోజుకి ఎంత డిప్ వస్తుందో అంత మనము డిప్ తీసి మనం కనుక వేసుకుంటా వచ్చాము అనుకోండి, మనకైతే అమౌంట్ వచ్చి ఆల్మోస్ట్ 10,000 వస్తుంది. ఈ మెథడ్లో మనం సేవ్ చేసాము. ఈ మెథడ్లో మనం డిప్పులు రాసుకొని స్లిప్పులు తీసుకొని ఆ స్లిప్లో ఎంత వచ్చింది అనేది దాంట్లో రాసుకొని వేసుకుంటా వచ్చామంటే సరిపోద్ది అనమాట. ఇది ఆల్రెడీ నేను సేవ్ చేస్తున్నటువంటిది. సో, ఎంత వస్తే అంత రూ. 1 నుంచి 100 డేస్ సేవింగ్ ఛాలెంజ్లో నేను వేసుకుంటా ఉండేది. సో, ఈ విధంగా మనం 70 రోజులే ఉంది కాబట్టి ఇలా ప్లాన్ చేసుకుంటే ఒక 10,000 వస్తుంది. నేను అన్నట్టుగా మనం 1 గ్రామ్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, లేదా గోల్డే ఆల్మోస్ట్ 1.25 గ్రామ్ కానీ అట్లా, లేదా కాయిన్స్ కానీ, ఆర్నమెంట్గా కానీ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. ఇంకొకటి అక్షయ తృతీయకి కొన్ని రకాల ఆఫర్లు రన్ అవుతూ ఉంటాయి, తరుగుకులు లేకుండా కానీ, లేదంటే ఇట్లాంటి ఐటమ్స్ మేము పీస్ రేట్కి ఇస్తామని కానీ, లేదా రూ. 100 లెస్ చేస్తామని గ్రామ్ మీద కానీ, అట్లా ఏదైనా ఆఫర్స్ బాగా రన్ అవుతాయి కాబట్టి మ్యాక్సిమం ఇంతవరకు సేవింగ్స్ చేయకపోయినా ఇంకా పెట్టుకొని ఇంకా మీద సేవ్ చేసైనా కూడా మనమైతే పక్కాగా కొనేసుకోవచ్చు.
ట్రై చేయండి. నచ్చితే ఈ యొక్క మెథడ్‌ని కూడా ఫాలో అవ్వచ్చనమాట. ఇంకొకటి ఇది మాత్రము మ్యాజికల్ సేవింగ్ మెథడ్ అంటాను. సో, ఇది ఎలా వేసానేమన్నది నేను ముందు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసి, ఇది ప్రతి ఒక్కళ్ళం ప్లాన్ చేసుకోవచ్చండి. ఇంకొకటొచ్చి ఇది డిఫరెంట్‌గా ఉంటుందనమాట. అంటే మనకే తెలీదు. ఇది ముందు పెట్టేసుకొని మనం చెయ్యి ఎత్తి ఏళ్ళు ఎక్కడ పెడతామో ఆ అమౌంట్‌నొచ్చి మనం సేవ్ చేయడం అనమాట. ఒక డిబ్బీ లాంటిది పెట్టేసుకోండి. సో, డిబ్బీలో పెట్టుకొని మనము కళ్ళు మూసుకొని ఒక ఫిగర్ మీద చేయబెట్టాము. సో, ఇవాళ ఎంతొచ్చు 200 వచ్చింది. సో, 200 రూపీస్ తీసుకెళ్ళి మనమొచ్చి ఈరోజు డిప్పీలో వేయడం అనమాట. అలా మనం ఈ యొక్క 200 రూపీస్ వేసేసాం కదా! సో, ఈ 200 రూపీస్‌ని టిక్ చేసేసేయాలి. అంటే ఇంకా ఇది లేనట్టు లెక్క. రౌండ్ అప్ చేయడం గాని, టిక్ చేయడం గాని చేసేసామనుకోండి, ఇంకా మిగిలిన వాటి మీద పెట్టుకుంటా రావడం. ఇట్లా మనకి 70 డేస్ రోజుకొక ప్లేస్‌లో మనం చేయి పెట్టడం వల్ల వచ్చేటువంటి ఏ ఫిగర్ ఉందో దాన్ని ఎత్తి వేసుకుంటా మనమైతే ఈ యొక్క 70 డేస్ కంప్లీట్ చేసుకోవచ్చు. టోటల్‌గా ఇలా మ్యాజికల్ నంబర్స్ మనం నోట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 1 గ్రామ్‌కి 8,400 నుంచి, అంటే నేను ఇక్కడ లిమిటెడ్‌గా ఫిగర్స్ ర్యాండమ్‌గా వేసుకుంటా వచ్చా. 10, 10, 10, 10, 20, 20 అట్లా. సో, మనకి నచ్చిన ఫిగర్లు ఇంకా దండిగా అమౌంట్ కావాలనుకోండి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. లేదు నాకు కొంచెం అమౌంట్ కావాలి 100 మిల్లీగ్రామ్స్ నుంచి కూడా మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకోటొచ్చి ఒక గేమ్ లాగా మ్యాజిక్‌గా తమాషాగా ఉంటుంది. మన దగ్గర డబ్బులు ఒక రూ. 100, 200 ఉంది. సో, మనం ఇందులో ఆడాలనుకోండి. నేను ఆల్మోస్ట్ హైయెస్ట్ ఫిగర్ వచ్చి 300 ఏస్తున్నాను. సో, మన ఇష్టం అనమాట. ఎంత ఫిగర్ ఉంటే అంత ఫిగర్ వేసుకొని మనమైతే చేయొచ్చు. ఓవరాల్‌గా ఇది కంప్లీట్‌గా 70 డేస్‌కి టోటల్ నేను కౌంట్ చేస్తా వచ్చా. వీక్‌కి నేను కౌంట్ చేస్తా వచ్చాను. ఆ యొక్క వీక్‌లో ఎంతొచ్చింది అనేసి. మీకు మ్యాజికల్‌గా వద్దు, నేను వారానికి ఇట్లా వేసుకుంటానన్నా వేసుకోవచ్చు. లేదు అట్ట కాదు, కొంచెం తమాషాగా ఉంటుంది, గేమ్ లెక్కన ఉంటుంది, పిల్లల దగ్గరైనా ఆడిస్తాను, మా ఇంట్లో పిల్లల దగ్గర కూడా సేవింగ్స్ హ్యాబిట్ ఉంది, నేను అక్షయ తృతీయకి పిల్లలకి ఇలా ప్లాన్ చేసుకోండి అని అంటే కూడా మీ పిల్లలు కళ్ళు మూసుకొని చేయబెట్టమనేసి ఎక్కడొస్తుందో ఆ యొక్క ఫిగర్‌ని మీరు నోట్ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి సేవింగ్ చేయడం అనమాట. రెగ్యులర్ సేవింగ్స్ బోర్ కొడుతున్నాయంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. నేను దగ్గరగా తీస్తున్నాను చూడండి. మీరు ఇలా కూడా ప్లాన్ చేసి తీసుకోవచ్చు. నంబర్ ఆఫ్ అంటే డే 1, 2, 3, 4, 5, 10 అంటే 10 డేస్ అంటే 10 వీక్స్ వస్తుందనమాట. ఆల్మోస్ట్ వారానికి 7 రోజులనమాట. 70 రోజులు కదా మనకి. సో, ఓవరాల్‌గా 10 ఇంటూ 7 70 రోజులకి మనం ఇలా ప్లాన్ చేసుకొని వేయొచ్చనమాట. మీకు ఇంకా కొంచెం పెద్ద ఫిగర్ వేస్తాము, పెద్ద అమౌంట్ వేస్తాము అంటే ఇక్కడ అమౌంట్స్ మార్చుకోండి. 10 బదులు 100 వేయండి, 200, 500 ఇట్లా ఎంత ఫిగర్ అయినా వేసుకోవచ్చు. మనకి ఓవరాల్‌గా ఒక మ్యాజికల్‌గా తమాషాగా మనం ఏదైతే వేస్తున్నామో దాన్ని రౌండప్ చేయడం, చుట్టేయడము, ఇంకా మిగిలినటివి వేసుకుంటా రావడం అనమాట. తమాషాగా ఫిల్ అవుతుంది. నెక్స్ట్ మనం సేవ్ చేసిన అమౌంట్ గానీ, మనకు ఒక ఆనందాన్ని నెక్స్ట్ మనం అలా సేవ్ చేసుకుంటే ఒక సంతృప్తిని ఇంకా చెప్పుకోవచ్చు, నేను ఇలా సేవ్ చేశాననేసనని. సో, సేవింగ్ ఛాలెంజెస్‌లో డిఫరెంట్‌గా చేస్తూ ఉంటాం. ఇదొక బెస్ట్ మెథడ్ అంటాను నేను. సో, ఇది ప్రతి ఒక్కళ్ళం ఫాలో అవ్వచ్చు. తక్కువ అమౌంట్ నుంచి ఎక్కువ అమౌంట్ వరకు కూడా ఏసుకోవచ్చనమాట. ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి, సో, రోజుకి కంపల్సరీ ఒకసారి వేయండి అంటాను. మాకు రోజు రాదు, వారానికి ఒకసారి వస్తుంది, 15 డేస్ వన్స్ వస్తుంది ఇన్‌కమ్ అనేవాళ్ళు కూడా రోజు నోట్ చేసుకొని, దాన్ని కొట్టేసుకొని ఎంత ఫిగర్ అయిందని పక్కన పెట్టుకొని, వారానికి ఒకసారి తీసుకెళ్ళి హుండీలో వేసుకోవచ్చనమాట. 15 డేస్ వన్స్ గానీ అట్టే వేసుకోవచ్చు. మంత్లీ ఒకసారి గానీ అట్లా వేసుకోవచ్చు. అలా అయినా కూడా ప్లాన్ చేసుకొని మనమైతే ఈ యొక్క సేవింగ్ మనీని ఎప్పుడైతే సేవ్ చేస్తామో, మనీ సేవ్ చేసినాక వచ్చిన అమౌంట్‌తో మనం గోల్డ్ కొనుక్కోవచ్చు. అక్షయ తృతీయకి సేవ్ చేసి మనం కొన్నాము అంటే మనకి మంచిగా పెరుగుద్ది అంటారు. ఇంకొకటొచ్చి మనకి లాస్ట్ ఇయర్‌కి, బిఫోర్ ఇయర్‌కి నేను 3 ఇయర్స్ బ్యాక్ కొన్నాను నా లాకెట్టు. నేను అప్పుడొచ్చి ఆల్మోస్ట్ 5 సవర్లు 2,00,000 కొన్నా. కానీ దాని వాల్యూ ఇప్పుడు డబుల్ అయిందనమాట. సో, ఈ యొక్క అక్షయ తృతీయకే కొన్నది. సో, మనకి అక్షయ తృతీయలో తరుగు కూలీ లేకుండా మనకి గోల్డ్ ప్రైస్‌కే ఇస్తారు 916 అయినా కూడా. సో, అట్లాంటి ఆఫర్‌లు ఎక్కడైనా రన్ అవుతున్నాయి అంటే మనం రూపాయి సేవ్ చేసి పెట్టుకున్నామంటే మనం లక్కీగా గోల్డ్‌ని కొనుక్కున్న వాళ్ళం అవుతాం. మనకి గోల్డ్ ప్రైస్ పెరగడంతో పాటుగా వీఎస్ ఆల్మోస్ట్ 18% అని, 20% అని, 25% అని ఇలా కూడా పోతా ఉంది. తక్కువ వెయిట్‌లో గోల్డు అంటే 2 గ్రామ్స్‌కి, 3 గ్రామ్స్ కూడా మనకి గోల్డ్ ఐటెమ్స్ వస్తా ఉన్నాయి. దానికి విఏ చాలా పడతా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో, మనం తక్కువ వెయిట్‌లలో ఆర్నమెంట్స్ కొనుక్కోవాలంటే మాత్రం ఈ విఏ నష్టపోకూడదంటే ఇట్లాంటి పండుగల సీజన్‌లో మనం కొనుక్కున్నామంటే విఏ లేకుండానో లేదా గ్రామ్ మీద ఎంత తగ్గించో అట్లా కూడా ఇస్తారనమాట. సో, అట్లా ప్లాన్ చేసుకోవడం ఒకటైతే. ఇంకొకటి ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్. రెగ్యులర్‌గా మనము మనం పోయి కొనలేం కదా! ఇలాంటి ఫెస్టివల్స్, అకేషన్స్, అక్షయ తృతీయ అని, గురు పుష్యం అని, వరలక్ష్మి వ్రతం అని, ఇంకా బర్త్‌డేస్ అని, పెళ్లి రోజులని, ఫంక్షన్స్ అని ఇట్లాంటివి మనం ప్లాన్ పెట్టుకొని మిడిల్ క్లాస్ వాళ్ళం ఎప్పుడు డబ్బులు చేతిలో అయితే నిలవదండి. ఏదో ఒక కమిట్మెంట్ ఫిక్స్ అయి ఉంటాం కాబట్టి మనం గోల్డ్ కొనాలని ఒక కమిట్మెంట్ వచ్చి
ఇయర్‌లో కనీసము ఒక 4, 5 అకేషన్స్ అంటే ఒక్కొక్క అకేషన్‌కి ఒక్కొక్క గ్రామ్ కొంటా వచ్చినా కూడా సంవత్సరానికి ఎంత లేదన్నా ఒక 5 గ్రాములు కొంటా వస్తాం. మన ఇళ్లల్లో ఆడపిల్ల ఉంది అనుకోండి, తనకొక 20 ఏళ్ళు అయ్యే లోపల అట్‌లీస్ట్ ఒక 10 గ్రాములు, 20 గ్రాములన్నా మనం చేర్చి పెట్టిన వాళ్ళం అవుతాం. రానుండే కాలంలో 1 గ్రామే 1,00,000 కూడా కావచ్చంట. సో, ఈ రోజు చేర్చి పెట్టేటువంటి మనం 1, 2 గ్రాములు 100 మిల్లీగ్రామ్స్ అని మంచి వాల్యూ పెరుగుద్దండి. ఇంక దేని మీద మనం వేస్ట్ అంటే ఇన్వెస్ట్ చేసినా అంత ప్రాఫిట్ అయితే రావట్లేదు. సో, ఇక్కడ మనం గోల్డ్ కొనిపెట్టుకొని ఊరికే ఏం పెట్టుకోబడల. గోల్డ్‌తో కూడా ఇన్వెస్ట్ చేసి నంబర్ ఆఫ్ బిజినెస్‌లు కావచ్చు, లేదా ఈ గోల్డ్‌ని మనం డిపాజిట్‌గా పెట్టుకొని ఇంట్రెస్ట్ తీసుకోవడం గానీ, ఈ గోల్డ్‌ని మనం ఇన్వెస్ట్ చేసుకొని పెద్ద పెద్ద స్థలాలు, పొలాన్ని కొనుక్కోవడం గానీ చెయ్యొచ్చు. మనకి ఎలాంటి అంటే అష్యూరిటీలు లేకుండా తక్కువ అంటే 100 మిల్లీగ్రామ్స్ నుంచి 1000, 2000 నుంచి కూడా గోల్డ్ కొనొచ్చు కాబట్టి, సో, ఆ 1000, 2000 గోల్డ్ కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టినా మన దగ్గర తాకట్టు పెట్టించుకొని మనకు డబ్బిస్తారు కాబట్టి, ఫస్ట్ పెట్టుబడి లేదంటే ఫస్ట్ మనం ప్రతి ఒక్కళ్ళు లైఫ్ బిగినర్స్ అందరూ కూడా గోల్డ్‌ని స్టార్టింగు ఇన్వెస్ట్‌మెంట్‌గా మనం మార్చుకోగలిగితే ఇది కొంత మేరకు ఓ 2,00,000, 3,00,000, 5,00,000 అటు మనం చేర్చి పెట్టుకున్నాము అనుకోండి. ఈ యొక్క గోల్డ్‌ని ప్లెడ్జ్ పెట్టడము, లేదంటే ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌గా కాయిన్స్ అలాంటివి కొనుంటాం గదా! వాటిని సేల్ చేసో, స్థలము, పొలము లేదంటే ఈ యొక్క గోల్డ్‌ని ప్లెడ్జ్ పెట్టుకొని రెగ్యులర్‌గా ఇలా కట్టుకుంటా, ఈ ప్లెడ్జ్ పెట్టినటువంటి అమౌంట్‌తో మనం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం గానీ, లేదా మనం రొటేషన్ చేసుకోవడం గానీ, లేదా బిజినెస్ చేసుకోవడం గానీ, ఏదైనా బయట వాళ్ళ దగ్గర అప్పు అడగకుండా, ఎక్కువ ఇంట్రెస్ట్ కాకుండా అరౌండ్ మనం గోల్డ్‌ని ప్లెడ్జ్ పెట్టిన 70, 80 పైసలకే వస్తుంది కాబట్టి, మనం ఖచ్చితంగా గోల్డ్ అనేది మంచి ఇన్వెస్ట్‌మెంట్ సాధనము. మనకి మంచి భరోసా ఇస్తుంది. బంధువులు, చుట్టాలు కూడా మనకి ఆష్యూరిటీ ఇవ్వరు గానీ, గోల్డ్ అనేది మనల్ని ఆపద కాలంలో ఆదుకుంటుంది కాబట్టి, ఖచ్చితంగా అంతో ఇంతో గోల్డ్ కొనాలా అన్నది నా ఒపీనియన్ అండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఈ 3 మెథడ్‌లో మీకు ఏది బావుంది, నచ్చింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా! ఇంకొక విషయం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఒక లైక్ అయితే ఇవ్వండబ్బా! మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొందరికి పుష్ అవుతుంది. కొంచెం యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్. థాంక్ యూ వెరీ మచ్.